హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ శరణ్య. మరి ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి, మరియు వసంత పంచమి శుభాకాంక్షలు. మరి ఇవాళ నేను నా వ్లాగ్ అప్లోడ్ చేశాను కదండి, మా ప్రిపరేషన్ ఎట్లా ఉంది ఏంది అనేది. మరి ఇవాళ అయితే మా సెలబ్రేషన్ అంతా ఎట్లా ఉందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా చూసి ఆనందించండి. మరి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో మొత్తం చూసాక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరి ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్నీ జరుగుతున్నాయండి. స్టేజ్, టెంట్ అవన్నీ అరేంజ్మెంట్స్ చేశారు. ఇవన్నీ చక్కగా ఒక పేరెంట్ చేపించారు. మరి ఎట్లా ఉంటుంది సెలబ్రేషన్ అనేది మీరు కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. మరి మా మేడం వాళ్ళు మీ అందరికీ తెలుసు కదండి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు, ఒకటి సేమ్ శారీస్ కట్టుకున్నాం. మేము కావాలని మరీ కొనుక్కొని మరీ కట్టుకున్నామండి, ముగ్గురం ఒక్క చీరలు. అట్లా జెండా రోజు బాగుంటుందని చెప్పేసి. మరి మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ఇక్కడ కాసేపట్లో పెద్దలందరూ వచ్చిన తర్వాత జెండా ఎగరబోతోంది. మేమందరం దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, మా వంటమ్మతో సహా. మరి అంతకుముందు మరి గేమ్స్ పెట్టాం కదండి పిల్లలకి, వాటి కోసం ప్రైజెస్ ని అట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. మరి సరస్వతి మాత ఫోటో పెట్టి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే వసంత పంచమి కూడా కదా అండి, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకోవచ్చని ఆ విధంగా అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాము. పిల్లలు మేము అందరం కూడా వాళ్ళందరూ వస్తే ఎగరేద్దామని చూస్తున్నాము. మరి ఇక్కడ జెండా దగ్గర అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని ఈ విధంగా డెకరేట్ అయితే చేసుకున్నాము. అన్ని సిద్ధంగా ఉన్నాయని ఏర్పాట్లు. మరి పెద్దలు రావడమే ఆలస్యం, జెండా ఎగురవేయడమే ఆలస్యం అన్నమాట. మరి మా స్కూల్ కండి, హై స్కూల్ నుంచి బ్యాండ్ వాయించుకుంటూ ప్రభాత పేరికని సార్ వాళ్ళు అందరూ పిల్లలు కూడా వస్తారు. మరి వాళ్ళే వస్తూ ఉన్నారు. మరి మేము వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాము. ఇక్కడ వస్తున్న సారు మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అండి, వెంకటరెడ్డి సారు. మరి అందరూ కూడా మరి ఇక్కడ శ్రీదేవి మేడం రిసీవ్ చేసుకున్నాం మేము. మేడం అసలు సూపర్ ఆసమ్, అసలు మా అమ్మలాగా. మరి మేము రిసీవ్ చేసుకున్నాము. సో జెండా పండగకు సంబంధించి ఫ్లాగ్ అయితే ఎగరబోతుంది. మా హెచ్ఎం మేడం, కవిత మేడం హోస్ట్ చేస్తారు. మీరు కూడా చక్కగా చూసి రెస్పెక్ట్ చేయండి. ఇక్కడ అందరం కూడా జెండాకు వందనం చేస్తూ జనగణమన మన జాతీయ గీతాన్ని అయితే ఆలపిస్తూ ఉన్నాము. జాతీయ గీతాలాపన తర్వాత హై స్కూల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారు, ప్రభాత బేరీ కంటిన్యూ చేస్తూ. మరి కార్యక్రమం అయితే జెండావిష్కరణ తర్వాత స్టార్ట్ చేసామండి. మరి దీనికి నేను యాంకరింగ్ చేశాను. మరి వేదిక మీదకి ఒక్కొక్కరుగా పెద్దలందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. మొదటగా మా హెచ్ఎం మేడం, తర్వాత మా గ్రామ సర్పంచ్ గారు, మరియు పాఠశాల చైర్మన్, పాఠశాల వైస్ చైర్మన్, మరియు వీళ్ళందరికీ కూడా పిల్లలందరూ చక్కగా ఒక్కొక్కరుగా వస్తూ బ్యాడ్జెస్ ధరింపజేస్తూ ఉన్నారు. మరి తర్వాత మా గ్రామంలో మోటివేషనల్ స్పీకర్ పిచ్చయ్య సార్ అండ్ అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ రమేష్ గారు మరియు వార్డ్ మెంబర్ గారు కూడా వచ్చారండి. ఇట్లా అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. మా హెచ్ఎం మేడం మొహం చూసారా, కొంచెం టెన్షన్గా ఉంది. నిజంగా అండి, బాధ్యత తీసుకొని చేపించేటప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్ అయిపోయే వరకు చాలా టెన్షన్ ఉంటుంది అసలు. అట్లా జరిగిపోతూ ఉంది చకచకా కార్యక్రమము. తదుపరి కార్యక్రమం మరి జ్యోతి ప్రజ్వలన చేయడానికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ వచ్చారండి. మరి ఇక్కడ చక్కగా జ్యోతి ప్రజ్వలన అయితే చేస్తూ ఉన్నారు అందరూ ఒక్కొక్కరుగా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటూ చక్కగా శ్లోకాన్ని అయితే ఆలపిస్తూ సరస్వతి మాత
ఫోటో వద్ద జ్యోతి ప్రజ్వలన పెద్దలందరూ కూడా చేశారండి. మరియు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతూ ఉండగా మా విలేజ్ వైస్ ఎంపీపీ నరసింహులు సారు మరియు విడిసి ప్రెసిడెంట్ మేకల రాజు గారు వచ్చారండి. మరి వీళ్ళకు కూడా మేము వెల్కమ్ చెప్పాము. వెల్కమ్ చెప్పి పిల్లల చేత బ్యాడ్జెస్ అనేవి ధరింపజేసాము. పిల్లలు బ్యాడ్జెస్ అయితే పెట్టారు, కానీ చిన్న పిల్లలు కదండి, పిండి పెట్టడం వారికి కొంచెం ప్రాబ్లం అయింది. అందులో మిగతా వాళ్ళం మేము పేరెంట్స్ అట్లా హెల్ప్ చేసాము. మరి పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ప్రారంభం అయిపోయాయండి. మరి ఇక్కడ పిల్లలైతే అద్భుతంగా డాన్స్ చేశారండి. నిజానికి ఈ సౌండ్ అంతా వినిపిస్తూ పెట్టాలనేసి అనుకున్నాను. సాంగ్స్ అనేవి డాన్స్ అట్లే చూస్తే బాగుంటుంది కదండి, కాకపోతే కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయండి అన్ని సాంగ్స్కి. మరి కాపీరైట్స్ అనేవి మన ఛానల్కి ప్రాబ్లం కాబట్టి దట్స్ వై నేను వితౌట్ మ్యూజిక్ మీకు చూపిస్తున్నాను. మరి వీటికి వేరే సౌండ్స్ అయితే యాడ్ చేసి కొన్ని మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నాను. నిజానికి డ్యాన్స్ సాంగ్స్తో వింటే బాగుంటుంది, మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి పిల్లలైతే చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేశారండి. మరి ఈ డ్యాన్స్కి కొరియోగ్రాఫర్ నేను చెప్పాను కదండి, నేనేనండి. మరి బాగుందా అండి? బాగుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ అనేది నాకు చక్కటి బూస్ట్ని ఇస్తుంది. మీరు అసలు చాలా మంది కామెంట్ చేయట్లేదు, చూసి వదిలేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నారు కాబట్టి చాలా మంది మళ్ళీ నాకు తెలిసిన పర్సనల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు నేరుగా చెప్తున్నారు. నేరుగా చెప్పకండి, యూట్యూబ్లో పెడితే నాకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. మరి అట్లా చేయడానికి మీరు కూడా ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. ఇది నా చిన్న కోరిక. మీ కామెంట్ అనేది నాకు పర్సనల్గా చెప్పకుండా ఇట్లా యూట్యూబ్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అతిమరుపు ఈగ అని ఒక నాటికను ప్రదర్శించడానికి పిల్లలైతే వచ్చారు. నేను వీడియోలో చూపించాను కదండి, ప్రిపరేషన్ వీడియోలో ఈ బోర్డ్స్ తయారు చేశాను కదా, అట్లా వల్ల క్యారెక్టర్ నేమ్స్ అనమాట. మరి పాప అయితే చక్కగా చేసింది. మాకు అసలు మైక్ కూడా అవైలబుల్గా లేదండి, లేకపోవటం వలన సౌండ్ అనేది ఎక్కువగా రాలేదు. బట్ ఇక్కడ కూర్చున్నటువంటి వైస్ ఎంపీపీ గారు మాకు ఇదంతా చూసి మైక్ డొనేట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మైక్ లేకపోవడం కూడా ఒక అందుకు మంచిదే అయ్యింది, ఎందుకంటే మాకు మైక్ అనేది గిఫ్ట్ రాబోతుంది. ఇది కూడా హ్యాపీ విషయమే. ఏది జరిగినా మన మంచికే అంటారు చూడండి, నిజంగా ఖచ్చితంగా కదండి. మరి ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారండి. దీనికి అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఈగలాగా చేసిన అమ్మాయి అయితే ఎస్పెషల్లీ చాలా బాగా చేసింది. అందరూ కూడా చక్కగా కనెక్ట్ అయిపోయారు దానికి. తన యాటిట్యూడ్, తన లాంగ్వేజ్ కూడా చక్కగా ఉందండి నిజంగా. మరి మా పిల్లలు అయితే ప్రాక్టీస్ కోసం చాలా కష్టపడ్డారండి నిజంగా. నా తిట్లు భరిస్తూ అవన్నీ నేర్చుకున్నారు. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగానే. పిల్లలు మనం నేర్పించింది కరెక్ట్గా యాస్టీస్గా చేసినప్పుడు టీచర్గా మనకుండే సంతోషమే వేరండి నిజంగా. మరి అట్లా చాలా బాగా అనిపించింది. అమ్మాయి బాగా చేసింది.
తర్వాత వైస్ ఎంపీపీ గారు మాట్లాడడం జరిగింది. మరి నా ఒక హ్యాపీనెస్ అయితే మాకు తెలియజేశారు. మా స్కూల్లో యాక్చువల్గా టాయిలెట్స్, కిచెన్ షెడ్ లేవండి, అవి శాంక్షన్ అయినాయి, త్వరలో చేపిస్తామని చెప్పడం జరిగింది. మరియు ఈయనే మాకు కూడా డొనేట్ చేస్తామన్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి తర్వాత సర్పంచ్ గారు కూడా మాట్లాడడం జరిగిందండి. మరి ఆయన అయితే చాలా చక్కటి విలువైన సందేశాలను అయితే అందించారు పిల్లలకి. మరియు యాన్యువల్ డే కూడా చేసుకుందాము, నేను డొనేషన్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి సమయభావం వల్ల పెద్దలందరూ వేరే స్కూల్ కూడా అటెండ్ చేయాలి కాబట్టి వెళ్ళిపోతామని అనడంతో వారికి ఒక్కొక్కరుగా సన్మానం అయితే చేశామండి. సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, మరియు పీడీసీ ప్రెసిడెంట్ గారికి, మరియు స్కూల్ చైర్మన్, వైస్ చైర్మన్ గారులకి, మరియు మోటివేషనల్ స్పీకర్ పిచ్చే సార్ గారికి ఇట్లా సన్మానం అయితే చేసాం. మిగతా వాళ్ళకి తర్వాత చేసామండి. మరి ఈ సన్మాన కార్యక్రమం అయిపోగానే పెద్దలందరూ కూడా వేరే స్కూల్కు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకి ఇంకా బోల్డని కార్యక్రమాలు ఉంటాయి కదండి. మా తాడవై చాలా పెద్ద ఉంటుందండి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత పిల్లలందరూ కూడా క్లాసుల వారీగా 3, 4, 5 తరగతి పిల్లలందరూ కూడా పద్యాలు, వాటి భావాలు చక్కగా వివరించడం అయితే జరిగింది. తర్వాత పిచ్చయ్య సార్ కూడా తన అద్భుతమైన ప్రసంగంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. మరి సార్ చక్కగా మాట్లాడారు. మరి తర్వాత మా హెడ్ మాస్టర్ కవిత మేడం కూడా తన వాయిస్ని అయితే వినిపించడం జరిగింది. మనకున్న సమస్యలు, స్కూల్ గురించి తన వర్షన్లో తను మాట్లాడడం జరిగింది. మేడం చాలా చక్కగా మాట్లాడారు. మేడం కూడా మా పిల్లలైతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డ్యాన్స్ మీద పర్ఫామ్ చేశారండి. డ్యాన్స్ స్టెప్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మరి జింతత సాంగ్, ధమాకా సాంగ్ మీద డ్యాన్స్ అయితే చాలా సూపర్గా చేశారండి, ఎనర్జెటిక్గా. పిల్లలు అద్భుతంగా చేశారు. మరి అన్నీ వెళ్దామంటే మనకు కాపీరైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు అట్లా చూసి ఎంజాయ్ చేస్తారని చూపిస్తున్నాను. పిల్లలైతే చక్కగా కార్ పాటల మీద చక్కగా చేశారండి. ఒకసారి పైలంగా పోతాడు, ఎండకు వానకు లొంగడు, గాలికి గడగడ వణుకుతాడు, ఏమిటో. మరి పిల్లలు ఈ విధంగా తెలివైన రాణి అనే ఒక నాటకం అయితే చక్కగా చేసి చూపించారండి. వీళ్ళు సెకండ్ క్లాస్ చిల్డ్రన్ చాలా ముద్దు ముద్దుగా డైలాగ్స్ మర్చిపోకుండా బాగా చెప్పారండి నిజంగా. మరి తర్వాత బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడా అంటూ ఈ సెకండ్ క్లాస్ పిల్లలందరూ కూడా చక్కగా గ్రూప్ డాన్స్ చేశారండి. వీరు 1 డేలోనే చక్కగా నేర్చుకున్నారండి, నిజంగా బాగా చేసిండ్రు పిల్లలు. తర్వాత సోదిగత్త యాక్షన్ చూడండి. పిల్లలు ఇద్దరు కూడా ఈ అమ్మాయిలు చాలా బాగా చేశారండి యాక్షన్. సోదిగత్తలాగా చెప్పించుకునే అమ్మాయిలాగా క్వశ్చన్స్ అడగము అవి కూడా చాలా బాగా చేశారు. తర్వాత జయమ జయమ భరతమాత అంటూ పిల్లలు మంచి పాట పాడారండి. తర్వాత మోస్ట్ ఫెమిలియర్ సాంగ్ అండి, అందరికీ కూడా బాగా ట్రెండ్ అయిన సాంగ్
బుల్లెట్ బండి సాంగ్ మీద పిల్లలందరూ కూడా చక్కగా ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ అందరూ గ్రూప్ డ్యాన్స్ చేశారు. పిల్లలు ముద్దుగా చేశారు. చాలా తెలుసున్న పాట కదండి, మంచిగా చేశారు పిల్లలు. మరి తర్వాత వార్డ్ మెంబర్ గారికి మరియు మాజీ చైర్మన్ గారికి మరియు పుష్ప సుధాకర్ గారి దంపతులకు వారికి అందరికి కూడా సన్మానం అయితే చేయడం జరిగింది. తర్వాత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా పెద్దలు ఉన్నప్పుడు కొన్ని, తర్వాత మిగిలిన అన్నీ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేసామండి. మరి తర్వాత జెండా పండగ అంటేనే మిఠాయి కదండి, మిఠాయి గుర్తొస్తుంది. మనకు చిన్న ఉన్నప్పుడు కూడా జెండా పండగ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు మిఠాయి తిందాం అనిపిస్తుంది. మరి మిఠాయిలు పంచే సమయం వచ్చేసింది. మరి అందరికీ మా వంటమే కూడా చక్కగా స్వీట్ ప్యాకెట్లు తీసుకొచ్చింది పిల్లల కోసం అని అందరికీ పంచుతూ ఉంది తను. మరి ఇక్కడ చైర్మన్ కూడా పిల్లలందరి కోసం అరటిపళ్ళు తెప్పించిందండి. ఒక్కొక్కరికి 2 అరటిపళ్ళు వచ్చాయి, చాలా తెప్పించారు. మరి అట్లా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసారు పళ్ళు అయితే. ఇంతటితో మా జెండా పండుగ అనేది ఓవర్ అయిపోయిందండి. మరి మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మరి జెండా పండుగ సక్సెస్ఫుల్ కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.